అనంతమైన విశ్వంలో సృష్టి అసంపూర్ణంగా ఉన్నప్పుడు సమస్త లోకాలకు శాంతి, జ్ఞానం, సంపూర్ణత ప్రసాదించడానికి నవరాత్రి 9వ రోజు పూజింపబడే దేవి సిద్ధిదాత్రి అవతరించారు. ప్రకాశవంతమైన లోటస్పై కూర్చుని చతుర్భుజాలతో మేసం, చక్కం, శంఖం, పద్మం ధరించి బంగారు కాంతిని ప్రసరించారు. ఆమె స్మితంతోనే భక్తుల హృదయాలలో ఆశ్రయం కలిగింది. దేవి సిద్ధిదాత్రి అనుగ్రహించిన 8 సిద్ధులు అణిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వం, వసితత్వం, వశిత్వం ఈ అష్టసిద్ధులు ద్వారా భక్తులు అపార శక్తిని, జ్ఞానాన్ని పొందారు. దేవతలు, ఋషులు మాత్రమే కాకుండా స్వయంగా భగవాన్ శివుడు కూడా సిద్ధిదాత్రి అనుగ్రహం పొందడానికి ఆమెను పూజించాడు. ఆమె కటాక్షంతో శివుడు అర్ధనారీశ్వర రూపాన్ని ధారించాడు, శివశక్తుల ఏకత్వానికి సంకేతంగా. నవరాత్రి చివరి రోజున భక్తులు సిద్ధిదాత్రిని పూజించి సంపూర్ణ విజయాన్ని, శాంతిని కోరుకుంటారు. ఆమె కరుణతోనే సృష్టి సమతుల్యతను పొందింది, విశ్వం ప్రకాశవంతమైంది. ఇదే దేవి సిద్ధిదాత్రి వైభవం. సకల సిద్ధుల ప్రసాదకురాలు, భక్తులకు జ్ఞానం, బలం, శాంతి ప్రసాదించే దివ్యమూర్తి.